హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక రెసిపీని చూపిస్తాను. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. మార్నింగ్ హడావుడి లేకుండా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక గ్లాసు అన్నాన్ని వండుకొని ఈ విధంగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉంటే రైస్ బాగుంటుందండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పచ్చిశనగపప్పుని అలాగే కొద్దిగా మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలని, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 ఉల్లిపాయని అలాగే 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా దోరగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని టమాటాలు మగ్గే వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కలుపుకోవాలి. ఇవి ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరింది అయితే బాగుంటుందండి. ఇదైతే పచ్చివాసన పోయే వరకు ఇలా దగ్గర పడే వరకు దీన్ని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపుని, తినే కారాన్ని బట్టి కొద్దిగా కారాన్ని అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని ఇవన్నీ ఒకసారి దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇవి కూడా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న రైస్లో ఈ తాలింపుని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అయిపోయినట్లే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.